హైదరాబాద్లో సైబర్ క్రైమ్ ముఠాలు రెచ్చిపోతున్నాయి. సైబర్ క్రైమ్లో భాగమైన యూపీఐ మోసాలకు పాల్పడుతున్న ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ క్రైమ్ డీసీపీ నరసింహ మీడియాకు చెప్పారు. 4 కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిన రాజస్థాన్కు చెందిన 13 మంది నిందితులను అరెస్ట్ చేశాం. నిందితుల నుండి 1,72,00,000 నగదు, 50 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు స్వాధీనం చేసుకున్నాం. శంషాబాద్ సీసీఎస్, కేపీహెచ్పీ, మాధాపూర్, నార్సింగ్ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించి నిందితులను పట్టుకున్నారు. రాజస్థాన్ ముఠా బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూంలను టార్గెట్ చేసుకుని యూపీఐ మోసాలకు పాల్పడింది. 3 కమిషనరేట్లతో పాటు తెలంగాణ వ్యాప్తంగా సుమారు 4 కోట్ల రూపాయల యూపీఐ మోసాలు జరిగినట్లు బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఫిర్యాదు చేసింది. ప్రత్యేక టీం ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టి ముఠాను పట్టుకున్నట్లు డీసీపీ నరసింహ తెలిపారు. ముందుగా వస్తువులు కొనడానికి ఎలక్ట్రానిక్ షోరూంకి ఈ రాజస్థాన్ ముఠా వెళ్తుంది. వస్తువులు కొనుగోలు చేశాక యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడానికి క్యూఆర్ కోడ్ను రాజస్థాన్లోని సహచరులకు పంపుతారు. క్యూఆర్ కోడ్తో రాజస్థాన్లోని సహచర ముఠా సభ్యులు పేమెంట్ చేస్తారు. వస్తువులు డెలివరీ అయ్యాక పొరపాటున వేరే ఖాతాకు డబ్బు బదిలీ చేశామంటూ ఛార్జ్ బ్యాక్ ఆప్షన్ ద్వారా రాజస్థాన్ సభ్యులు తిరిగి డబ్బు పొందుతారు. 20 నుండి 25 ఏళ్ల వయసు ఉన్న యువకులంతా కలిసి ముఠాగా ఏర్పడి యూపీఐ మోసాల ద్వారా అక్రమార్జన చేస్తున్నట్లు డీసీపీ తెలిపారు. నిన్న అనగా 8 సెప్టెంబర్ 2024 రోజు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి సిసిఎస్ శంషాబాద్ టీం అండ్ సిసిఎస్ బాలానగర్ టీం అండ్ విత్ యాక్టివ్ కోఆర్డినేషన్ ఆఫ్ నార్సింగి డిఐ, మాదాపూర్ డిఐ, అదేవిధంగా కేపీహెచ్బి డిఐ, వీళ్ళందరి కోఆర్డినేషన్ తోటి మనము ఒక ఇంటర్ స్టేట్ కోర్టులో సబ్మిట్ చేస్తాం. దీంట్లో యాక్టివ్ కోఆర్డినేషన్ కి సంబంధించి డీసీపీ బాలానగర్, అదేవిధంగా డీసీపీ మాదాపూర్, డీసీపీ రాజేందర్ నగర్, డీసీపీ శంషాబాద్, అడిషనల్ డీసీపీలు వీళ్ళందరూ మన బాలానగర్ అడిషనల్ డీసీపీ, మాదాపూర్ అడిషనల్ డీసీపీ, రాజేందర్ నగర్ అడిషనల్ డీసీపీ అండ్ మన శంషాబాద్ అడిషనల్ డీసీపీ, వీళ్ళ యాక్టివ్ కోఆర్డినేషన్ తోటి మన సిసిఎస్ టీం నుంచి కళింగరావు ఏసీపీ అండ్ శశాంక్ రెడ్డి ఏసీపీ వీళ్ళంతా ఒక గ్రూప్గా దీని మీద నిఘా పెట్టి వీళ్ళని పట్టుకోవడంలో, వీళ్ళని చట్టపరిధిలోకి తీసుకురావడంలో సక్సెస్ఫుల్గా ముందుకెళ్లడం జరిగింది. ఇందులో సిసిఎస్ శంషాబాద్ టీంకి, అదేవిధంగా సిసిఎస్ బాలానగర్ టీంకి సిపి గారు అభినందనలు, రివార్డ్స్ తెలియజేయడం జరిగింది. ఇది ఫర్దర్గా ఇంకా మనం ఎక్కువ కేసులు వచ్చేటువంటి దాన్ని బట్టి, ఈ టైప్ ఆఫ్ కేసులు వచ్చిన దాన్ని బట్టి వీ విల్ ఫర్దర్గా మూవ్ అవుతాం. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. రైట్.